హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ వ్లాగ్ వచ్చి చాలా స్పెషల్. మేమైతే కాణిపాకం టెంపుల్కి అయితే స్టార్ట్ అయ్యాము. ఎందుకు వెళ్తున్నాం ఏంటి అని చెప్పి మీరైతే ఈరోజు వ్లాగ్లో అయితే చూడొచ్చు. ఇంకా మేమైతే ఈవినింగ్ అరౌండ్ ఒక 5:30 అలా అవుతుంది. సో ఆ టైంకి అయితే స్టార్ట్ అయ్యాము. ఇంకా మా వాడైతే ఫుల్ బైక్లో అయితే ఎంజాయ్ చేస్తున్నాడు. కార్లో వెళ్ళినా కూడా వాడంతా హ్యాపీగా ఫీల్ అవ్వడు. బైక్లో వెళ్తే మాత్రం హ్యాపీగా అలా ఎంజాయ్ చేస్తూ ఒక్కొక్కసారి అలానే పడుకునేస్తాడు కూడా. సో ఇంకా మనమైతే ఆల్మోస్ట్ టెంపుల్ నియర్ బై అయితే వచ్చేసాము. ఇది మనకు ఎంట్రన్స్ దగ్గర ఇలా అయితే వస్తుంది. మేమైతే చిత్తూరులో ఉంటాము. మాకు ఒక 7 కిలోమీటర్స్ ఉంటుంది టెంపుల్కి. ఇంకా మేమైతే స్టార్ట్ అయ్యి వెళ్తూ ఉన్నాము. మేము యాక్చువల్గా త్వరగా ఒక 4కి అలాగా స్టార్ట్ అవుదామని అయితే అనుకున్నాము, బట్ లేట్ అయిపోయింది. బట్ ఎనీవే, ఎప్పుడు నేనైతే నైట్ టైమ్స్లో అయితే కాణిపాకం టెంపుల్ అయితే విజిట్ చేయలేదు. మామూలుగా డే టైంలోనే చూసేదాన్ని. ఇదే ఫస్ట్ టైం నేనైతే నైట్ టైం ఎలా ఉంటుంది ఏంటి టెంపుల్ అయితే చూడబోతున్నాను. మేము చెప్పాను కదా స్పెషల్ అని చెప్పి. ఎందుకంటే మేమైతే బైక్ తీసుకున్నాము. దానికోసం అని పూజ చేసుకోవడానికైతే కాణిపాకం టెంపుల్కి అయితే వచ్చాము. ఎక్కువ మా హస్బెండ్ అయితే కాణిపాక వినాయక స్వామిని ఎక్కువగా ప్రే చేస్తూ ఉంటాడు. ఏదొచ్చినా కూడా ఫస్ట్ అక్కడికే తీసుకెళ్లాలంటారు కదా మామూలుగా కూడా. అందుకని చెప్పి మేము కాణిపాకంలో పూజ చేపిద్దామని ఫస్ట్ అయితే వచ్చేసాము. ఇక్కడ మనము పూజ చేసుకోవాలంటే ఇక్కడ టెంపుల్కి కొంచెం బ్యాక్ సైడ్లో ఇలా అయితే మనకు షాప్ ఉంటుంది. ఇక్కడ అన్ని మనం అయితే తీసుకోవచ్చు. బైక్స్కి, కార్కి అన్నిటికీ కూడా ఇక్కడైతే పూజ చేస్తారు. ముందుగా అయితే మనం ఇక్కడికి వచ్చి టోకెన్ అయితే తీసుకోవాలి. 50 రూపీస్ టోకెన్ ఏమో. పూజ సామాన్లు అయితే మాకైతే 450. టోకెన్ ఏమో 50, బట్ పూజ సామాన్లు ఎక్కువ అనిపించింది. పూలమాల, గుమ్మడికాయ అంతే, దానికే 450 ఛార్జ్ చేశారు. ఇంకా సరే అని చెప్పి ఇంకా అయిపోయింది. ఆల్మోస్ట్ పూజ అయితే స్టార్ట్ చేసేసారు. ఈ బైక్ అయితే మా హస్బెండ్ డ్రీము. ఎప్పటి నుంచో తీసుకోవాలి అనుకున్నాడు. బట్ వన్ ఫైన్ డే ఇప్పుడైతే మాకైతే కుదిరింది తీసుకోవడానికి. ఇంకైతే ఫస్ట్ వినాయక స్వామి టెంపుల్కి తీసుకొని వచ్చి పూజ చేపించేసాము. ఇంకా మనము నెక్స్ట్ అయితే కాణిపాకంలో ఉన్న టెంపుల్స్ కొన్ని ఉన్నాయి. అవి కూడా మనమైతే ఈరోజు వ్లాగ్లో అయితే చూద్దాము. అన్ని టెంపుల్స్ కూడా ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పి వీడియో అయితే ఎండ్ వరకు అయితే చూడండి. మీరు కానీ నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ మర్చిపోకుండా బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకోండి ఫర్ మై లేటెస్ట్ వీడియోస్. ఇంకా మనం పూజ అయితే అయిపోయింది. ఇంకా మనము నెక్స్ట్ అయితే టెంపుల్కి అయితే వెళ్దాము. ఎలా ఉంటుంది వ్యూ అయితే చూసేద్దాము. బైక్కి పూజ చేసేసుకొని ఇంకా టెంపుల్కి అయితే వచ్చేసాము. చూసారు కదా ఎంత బాగుందో కలర్ఫుల్గా లైటింగ్స్ అంతా. నేనైతే ఇదే ఫస్ట్ టైం చూడడము. నైట్ టైంలో ఎప్పుడు చూడలేదు. చాలా బాగుంది. లైటింగ్స్ అయితే చేంజ్ అవుతూ ఉంది. చాలా చూడ్డానికైతే అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది చూడ్డానికి. డైరెక్ట్గా మనం చూస్తే చాలా బాగా ఫీల్ అయితే అవుతాము. ఇంకా వాటర్ కానీ ఈ రిఫ్లెక్షన్స్ అన్నీ చాలా బాగా సెట్ చేశారు. చాలా బాగుంది. మేము ఇంకా దర్శనంకి వెళ్దామని అనుకున్నాము. ఆ టైంలో ఏమైందంటే ప్రస్తుతానికి దర్శనం క్లోజ్ చేశారు. ఆఫ్టర్ హాఫ్ అన్ అవర్ అని చెప్పారు. సరే ఈ హాఫ్ అన్ అవర్ గ్యాప్లో ఇంకా మేము ఇక్కడ కోనేరు దగ్గరకు వచ్చి కొన్ని పిక్స్ తీసేసుకొని అండ్ అలాగే ఇంకా ఇక్కడ కొన్ని టెంపుల్స్ అయితే ఉన్నాయి. అవైతే నేను ఇక్కడ యాడ్ చేస్తాను. అవి కూడా చాలా బాగుంటాయి. ఎప్పుడైనా మీరు కాణిపాకం వచ్చినప్పుడు ఈ టెంపుల్స్ కూడా విజిట్ చేయండి. చాలా బాగుంటుంది. Hey Kito, Kito. Day, Abu.
రాజు జై జై మా వాడు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశాడు. కోనేరు దగ్గర వాటర్ అది చూసినప్పుడు వాడు హ్యాపీగా అక్కడికి వెళ్ళాలని అయితే అనుకున్నాడు. ఇంకా అలా అలా కాసేపు అయితే తిప్పేసి వాడిని ఇంకా టెంపుల్స్లో చూద్దామని చెప్పి బయటకైతే వచ్చాము. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ టెంపుల్ అయితే వెంకటేశ్వర స్వామి వారిది. అసలు చాలా బాగుంటాడు దేవుడు. నేను ఇంకా వీడియో తీద్దాము అన్న టైంలో పూజారి వచ్చి ఇక్కడ వీడియో అలో లేదు అని చెప్పారు. ఇంకా సరే అని చెప్పి మెయిన్ స్వామిని అయితే నేనైతే వీడియో తీయలేదు, బయట వరకే టెంపుల్ అయితే అలా తీసాను. ఎప్పుడైనా వచ్చినప్పుడు అయితే కంపల్సరీ ఒక్కసారి ఈ టెంపుల్ కూడా విజిట్ చేయండి. మీకు చూడంగానే అసలు ఒక గ్రేట్ ఫీలింగ్ అనేది మనకైతే క్రియేట్ అవుతుంది. చాలా బాగుంది. ఇక్కడ కాసేపు ఉండేసి మళ్ళీ మనకి ఇక్కడ పక్కనే ఇంకొక శివాలయం కూడా ఉంటుంది. సో ఆ టెంపుల్కి అయితే మనం నెక్స్ట్ అయితే వెళ్ళిపోదాము. ఇక్కడ చూసారు కదా, ఇక్కడే మనం వెళ్ళాల్సిన దర్శనానికి. ప్రస్తుతానికి అయితే క్లోజ్ చేశారు హాఫ్ అన్ అవర్ వరకు. అందుకని చెప్పి ఇంకా మేము టెంపుల్స్ అయితే 1 by 1 విజిట్ అయితే చేస్తున్నాము. ఇంకా దీని పక్కనే మనకు ఒక శివాలయం కూడా ఉంటుంది. ఆ టెంపుల్ కూడా చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ మనకి ఏంటంటే వినాయక స్వామి విగ్రహాలు అన్నీ కూడా ఒక పార్క్ లాగా అయితే క్రియేట్ చేసి విగ్రహాలు అయితే ప్రతిష్ఠించారు. అవి కూడా మీరు చూడొచ్చు, చాలా బాగుంటుంది. డే టైం కన్నా నాకైతే నైట్ టైమే చాలా బాగుంది అనిపించింది. ఈ లైటింగ్స్కి అండ్ చల్లగా ఉంది. పిల్లలు తీసుకొచ్చినా కూడా వాళ్ళు కూడా హ్యాపీగా ఆడుకుంటూ అలా ఎంజాయ్ చేయొచ్చు అని అనిపించింది. ఒకసారి ఎప్పుడైనా వీలుంటే మీకు నైట్ టైమ్స్లో కూడా ట్రై చేసి చూడండి. ఈ శివాలయం టెంపుల్లో ఏంటంటే మనకు ఏమైనా దోషాలు ఉన్నా కూడా రాహుకేతు పూజలు అండ్ అలాగే ఇంకా చాలా అయితే ఉన్నాయి వాళ్ళ దగ్గర. ఆ పూజలన్నీ కూడా ఇక్కడ వాళ్ళైతే చేపిస్తారు. మనము ఆ రోజు వచ్చినా కూడా మనం టోకన్ తీసుకొని రాహుకేతు పూజకైతే మనము రాహుకాలం టైంలో అయితే చేస్తారు. ఆ టైంకి ఒక హాఫ్ అన్ అవర్ బిఫోర్ వచ్చామంటే కూడా చాలు. మేము కూడా ఒకసారి ఇక్కడ చేయించుకున్నాము. మేము ఈ టెంపుల్స్ అన్నీ తిరిగేసి ఇంకా టైం అయిన తర్వాత మెయిన్ గర్భగుడిలో దర్శనానికి అయితే వెళ్తూ ఉన్నాము. మాకేం జరిగిందంటే మాకు తెలిసిన వాళ్ళు ఉండడంతో సో బాబు ఉన్నాడని చెప్పి సో డైరెక్ట్గా అయితే మమ్మల్ని తీసుకెళ్ళి వేరే దారిలో అయితే పంపించారు. దర్శనం అయితే చాలా బాగా అయింది. మనకి నార్మల్గా టోకన్స్ తీసుకొని వెళ్ళామంటే కొంచెం బ్యాక్ సైడ్లో మనల్ని అయితే నిల్చొని పెట్టేస్తారు కదా, కొంచెం దూరంగా. అలా కాకుండా ఈసారి అయితే తెలిసిన వాళ్ళు ఉండడంతో మమ్మల్ని అయితే దగ్గరికి గర్భగుడి లోపలికి అయితే పంపించారు. దర్శనం ఎంత బాగుందంటే అంత బాగా అయింది. జస్ట్ ఒక 1 feet డిస్టెన్స్లో అయితే దేవుణ్ణి అయితే నేను చూశాను డైరెక్ట్గా. ఇక్కడ నాకు కలిగిన ఫీలింగ్ ఏంటంటే వేరే వాళ్ళు కూడా చెప్పారు, ఇక్కడ డైలీ మనకు విగ్రహం దగ్గర వాటర్ అనేది వస్తూ ఉంటుందంట. ఆ వాటర్ మళ్ళీ మనం తుడిచినా కూడా ఆ వాటర్ మళ్ళీ అలాగే ఇంకొకసారి వస్తూనే ఉంటుందంట. అది వినడానికి కూడా ఎలానో ఉంది కదా. ఇదే నేను క్యూలో వెళ్ళేటప్పుడు కూడా వేరే వాళ్ళు కూడా ఇలాగే మాట్లాడుకుంటూ వాళ్ళ బేబీకి అయితే చెప్తూ ఉంది. ఒక ఆమె అయితే, ఒక మదర్ వాళ్ళ డాటర్కి చెప్తుంది, ఒకసారి అబ్జర్వ్ చేయి నువ్వు కూడా, ఇలా అయితే జరుగుతూ ఉంటుందని చెప్పారు. సో నాకు కూడా ఓకే మనం కూడా చూద్దాము అని చెప్పి నేనైతే గర్భగుడి దగ్గర లోపలికి వెళ్ళినప్పుడైతే చూశాను. నిజంగానే అసలు అక్కడ వాటర్ అనేది చెమ్మ వస్తూనే ఉంది. అసలు ఇలా జరుగుతుంది అంటే ఇంకా మనము బ్లైండ్గా నమ్మచ్చు. ఖచ్చితంగా కాణిపాకం గుడిలో నిజరూప దర్శనం లాగా దేవుడైతే మనకు వినాయక స్వామి రూపంలో ఉన్నారు అని అయితే గట్టిగా నమ్మచ్చు. అందుకే ఏమో భక్తులు కూడా ఎక్కడెక్కడి నుంచో వచ్చి వినాయక స్వామి దగ్గర ఇక్కడ పూజలు చేసుకొని అండ్ అలాగే దర్శనం చేసుకొని వెళ్తూ ఉంటారు. నార్మల్గా ఏంటంటే ఎవరైనా కూడా తిరుమలకి వచ్చారంటే కంపల్సరీ కాణిపాకం విజిట్ చేసే వెళ్తారు. చాలామంది అలాగే చేస్తూ ఉంటారు. నాకైతే ఇలా విజిట్ చేసినప్పుడు మాత్రమే తెలిసింది. అది కూడా వేరే వాళ్ళు మాట్లాడుకుంటూ క్యూలో వెళ్తున్నారు కాబట్టే తెలిసింది, లేదంటే నేను కూడా అబ్జర్వ్ చేసేదాన్ని అయితే కాదు. సో గాడ్ గ్రేస్ ఏంటంటే సో కల్లారా నేనైతే అలా చేయడం అలా జరగడం అయితే చూడగలిగాను. అది మీతో కూడా షేర్ చేద్దామని చెప్పి నేను ఈ వ్లాగ్ అయితే చేస్తూ ఉన్నాను. మీరు కూడా ఎప్పుడైనా కాణిపాకం వచ్చినప్పుడు బాగా డీప్గా అబ్జర్వ్ చేయండి. చేశారంటే మీకు తెలుస్తుంది. విగ్రహం ముందర చాలా వాటర్ వచ్చినట్లు వస్తూనే ఉంటుంది. అక్కడ వాళ్ళు పూజారులు కూడా తుడుస్తూ ఉంటారు.
ఇది మనమైతే చూడొచ్చు. మామూలుగా చెప్తూ ఉంటారు కదా, బావిలో నుంచి ఆవిర్భవించారు వినాయక స్వామి అని చెప్పి, అందుకే ఏమో ఆ వాటర్ అనేది అలాగా వస్తూనే ఉంటుంది. మీకు ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ తెలిసినట్లయితే ప్లీజ్ కమెంట్ చేయండి, ఎందుకంటే నాకు అంత ఇన్ఫర్మేషన్ అయితే తెలియదు. సో మీకు కానీ తెలిస్తే కంపల్సరీ కమెంట్లో రాయండి. సో దానివల్ల నేను తెలుసుకుంటాను, ఈ వీడియో చూసిన వాళ్ళు కూడా చాలా మంది అయితే ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు కదా. ఇదన్నమాట వ్లాగ్ ఇవాళ అయితే. ఇక్కడ నేను చూపిస్తున్న విగ్రహాలన్నీ కూడా మనకు ఆ శివాలయంలోనే అన్ని విగ్రహాలు, అన్ని దేవుళ్ళు అయితే ప్రతిష్ఠించారు. ప్రతి దేవుణ్ణి మనం ఇక్కడ దర్శించుకోవచ్చు. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే సూర్యుని దేవుణ్ణి కూడా విగ్రహం అయితే ఉంది. నేనైతే చాలా టెంపుల్స్కి వెళ్ళాను, కానీ ఎక్కడ నేను సూర్యుడి దేవుని విగ్రహం అయితే చూడలేదు. మనం ఈ గుడికి వచ్చినప్పుడు ఇక్కడ సూర్యదేవుణ్ణి అండ్ అలాగే చాలా దేవుళ్ళు అయితే ఉన్నారు. సో అవన్నీ కూడా మనం ఇక్కడైతే దర్శించుకొని ఫైనల్గా శివుని విగ్రహం అయితే ఉంటుంది. సో అక్కడ దర్శనం చేసుకొని అండ్ అలాగే అర్చన కూడా చేస్తారు. అవన్నీ చేసుకొని మనం బయట అయితే వచ్చేయచ్చు. అండ్ దీని పక్కనే ఏంటంటే మనకు మన రాసులు బట్టి దాన్ని బట్టి చెట్లు కూడా ఉన్నాయి. అలా తిరగడం వల్ల దోషాలు పోతాయని చెప్పి పక్కనే ఉంది. అది నైట్ అయిపోవడంతో నేను అక్కడికి వెళ్ళలేదు, వెళ్ళినా కూడా ఏమంతగా కనిపించదని చెప్పి ఇంకా మేము దర్శనం చేసేసుకొని మా వాడి కోసం అని చెప్పి ఇక్కడ ఏమైనా షాపింగ్ చేద్దాము, ఏదైనా బొమ్మ తీసుకుందాము. మా వాడైతే ఇదే ఫస్ట్ టైం కాణిపాకం తీసుకొని రావడం, అందుకని చెప్పి గుర్తుగా ఉండాలని చెప్పి ఏదైనా తీసిద్దామని అయితే వచ్చాం షాప్స్కి. ఇంకా వాడికే వదిలేసాం చాయిస్, ఏం కావాలో తీసుకుంటాడని చెప్పి. ఫైనల్గా అయితే వాడు అన్ని బొమ్మలు చూసి ఏం కావాలో చూస్తూ ఉన్నాడు. ఒకదాన్ని అయితే పిక్ చేశాడు. ఆ బొమ్మ ఆల్రెడీ ఇదివరకు మా నాన్న వచ్చినప్పుడు కాణిపాకం నుంచి తీసుకొని వచ్చాడు. సరే అని చెప్పి ఇంకా వేరేది ఏదైనా తీసుకుంటాడేమో అని చూస్తే ఏనుగు బొమ్మ తీసుకున్నాడు. ఇంకా దాన్ని తీసేసుకొని ఇంకా మేము ఇంటికైతే బయలుదేరేసాము. ఇదండి ఇవాళ వ్లాగ్ అయితే. మీకు కానీ నా వ్లాగ్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ సపోర్ట్ మీ అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.